చిల్కూర్ బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి. పవన్ కళ్యాణ్ రియాక్షన్. పవన్ కళ్యాణ్ ఆన్ అటాక్ ఆన్ చిల్కూర్ బాలాజీ టెంపుల్ హెడ్ ప్రీస్ట్ అటాక్. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై కొంతమంది దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రంగరాజన్పై దాడి జరిగిందని తెలిసి ఎంతో ఆవేదన చెందానన్న పవన్ కళ్యాణ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది వ్యక్తిపై దాడి కాదని, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ గారు ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ గారిపై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించినట్లు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారని ట్వీట్ చేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మరోవైపు సీఎస్ రంగరాజన్పై దాడి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం కొంతమంది వ్యక్తులు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని రంగరాజన్ను కోరారని, అందుకు ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీర రాఘవరెడ్డి సహా 19 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.